ఒడిశాలో సంబల్పూర్లో 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు సీఎం మోహన్ చరణ్. అలాగే రాష్ట్రంలో మరో 50 ఎలక్ట్రిక్ బస్సులను చేర్చనున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేయటం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఆధునిక రవాణా సేవలు అందించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్ టెర్మినల్ను కూడా ప్రారంభించారు. ఈ టెర్మినల్లో ప్రయాణికుల కోసం సమగ్రమైన సౌకర్యాలు, స్మార్ట్ డిజిటల్ సిస్టమ్స్, విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేయటం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఆధునిక రవాణా సేవలు అందించడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్ టెర్మినల్ను కూడా ప్రారంభించారు. ఈ టెర్మినల్లో ప్రయాణికుల కోసం సమగ్రమైన సౌకర్యాలు, స్మార్ట్ డిజిటల్ సిస్టమ్స్, విశ్రాంతి ప్రాంతాలను ఏర్పాటు చేశారు.